స్త్రీల పరిచర్య, సంఘ పరిచర్య మరింతగా ఇది 2 నుంచి 3 అడుగుపెట్టింది. ఇలాగ దేవుని రాకడ వరకు నా ప్రభు నామములో విస్తరించునుగా. ఈ సంఘమే కాకుండా ఇక్కడికి వచ్చిన దైవజనుల సంఘాలని అలా విస్తరించాలని మనసారా నేను కోరుకుంటూ దీవిస్తూ మాటలు ముగిస్తున్నాను. గాడ్ బ్లెస్. అలాగే హుస్వాయి గారికి గ్రీటింగ్స్ తెలుపుతున్నారు. ఈ గారికి ప్రత్యేకమైన వందనాలు. ఈ సమయంలో డేవిడ్ రాజయ్య గారు కూడా ఉంటారు. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగుగాక. అలాగే ప్రసాద్ గారికి, అలాగే అమ్మగారికి, కూడిన సంఘస్థులకు, అలాగే గురులైన దైవజనులందరికీ ప్రభునామంలో వందనాలు తెలియజేస్తున్నాం. మరి దినాన్ని వర్తమానానికి పిలువబడిన దైవజనులు ముద్దయ్య గారికి కూడా ప్రత్యేకమైన వారి కుటుంబానికి వందనాలు తెలియజేస్తున్నాం. పిల్లల బైబిల్ ఒక మాట మనకు కనిపిస్తుంది. యెహోవా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరం. కదండి, ఇది సమస్త జనులకు. ఈ మందిరంలోనూ ఏ భేదము లేదు. అందరూ వచ్చి ఈ మందిరంలో ప్రార్థన చేస్తే దేవుని మేలులు పొందుకోగలుగుతాం, దేవుని దీవెనలు పొందుకోగలుగుతాం. మందిరాల్లో అనేక కార్యాలు ప్రభు చేయగలిగాడు, అద్భుతాలు చేయగలిగాడు. శృంగాలం అనే దేవాలయం దగ్గర ఆ యొక్క మెట్ల దగ్గర ఉన్న వ్యక్తి పేతురు యోహానులు వెళుతుండగానే వారు అంటున్నారు, మా దగ్గర ఇంటి బంగారం ఏమీ లేవు కానీ మాకు కలిగినదే మీకు ఇస్తున్నామన్నారు. వెంటనే యేసు నామములో లేచినామనగా వాడి శీలమామలు బలమును పుంజుకొని దేవాలయంలోకి వెళ్ళి సంతోషముతో ఆయన స్తుతించారంట. దేవుని మందిరంలో సంతోషం ఉంది, ఆనందం ఉంది. అలాంటి సంతోషం, ఆనందము యేసు వెళ్ళి ఈ పరిచయ ప్రాంతాలు ఈ మందిరంలో అనేక ఆత్మలతో ప్రభు నింపునుగాక. రాబోయే దినాలు ఈ మందిర సరిహద్దులు ప్రభు విశాలపరచునుగాక. ప్రభు ఈ మాటలు దీవించునుగాక. గ్రీటింగ్స్ తెలుపుతున్న డేవిడ్ గారికి నా వందనాలు. ఈ సమయంలో జాన్ ప్రసాద్ గారు కూడా జస్ట్ 2 నిమిషాలు. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం చెప్పాను. హల్లెలూయా, హల్లెలూయా. అద్భుతమైనటువంటి సమయానికి వచ్చాం. దైవ సేవకులు మూర్తయ్య గారు దేవుని వాక్యాన్ని అందించబోతున్నారు. ఆ ప్రసాద్ గారికి వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. మామూలుగా సింపుల్ గా కనపడతాడు కానీ చాలా అద్భుతమైనటువంటి వ్యక్తి అయినా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రతి పురుషుని వెంట వెనకాలంటే ఎవరుంటారు చెప్పండి. అమ్మగారు కూడా వందనాలు. చాలా అద్భుతమైన ప్రార్థన యోధురాలు. చప్పట్లు కొట్టు వారిని బట్టి ప్రభుత్వం స్థుతిస్తూ ఉన్నాం. తల్లి కుటుంబంలో నుంచి ప్రభుత్వంలోకి వచ్చి దేవుని కొరకు ఏదో చేయాలి, ఏదో ఒక కార్యము చెయ్యాలి. బలహీనులే అయినప్పుడు కూడా నేను చాలాసార్లు ఇక్కడికి వచ్చి వాక్యాన్ని అందించడానికి వస్తే ఆ సహోదరి చాలా ప్రార్థన పడుతున్నారు. ఇదంతా ఈ కట్టడము కానీ పరిచర్య కానీ దీని వెనకాల గొప్ప ప్రార్థన ఉంది. నా దేవుడు మీ కష్టాన్ని, మీ శ్రమను చూచాడు. దేవుని కొరకు మీరు చేస్తున్న ప్రయాస చూశాడు. ఎంత అద్భుతమైనటువంటి మందిరాన్ని ప్రభు మీకు ఇచ్చాడు. దైవ సేవకులు ఆశించి చెప్పినట్లుగా రానున్న ఆ తరానికి, రానున్నటువంటి కాలంలో ఈ సంఘ సరిహద్దులు విశాలపరచబడి అనేక మందికి ఒక దీప స్తంభముగా దేవుడు ఉంచునుగాక. ఒకసారి ప్రసాద్ గారు తన భార్యను, వారి కుటుంబాన్ని అభినందిస్తూ ఉన్నాను. తోటి సేవకులందరికీ కూడా మరొకసారి ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం. శ్రేష్టమైనది ఏంటంటే గ్రీటింగ్స్ ఎప్పుడు మేము చెప్తూ ఉంటాం కానీ విలువైనది వాక్యము కనుక, వాక్యము మనల్ని బ్రతికించేది, బలపరిచేది కనుక ఈ రాత్రి దేవుని వాక్యం మనం విందాం. దేవునికి మహిమ కలుగును. గ్రీటింగ్స్ తెలుపుతున్న జాన్ ప్రసాద్ గారికి నా 2 వందనాలు. ఎందుకంటే మందిరం కట్టినప్పుడు మాతో కలిసి ప్రార్థన చేశారు. దేవునికి స్తోత్రం. వారు సులైమాన్ రాజు గారు వారిరువురు కూడా వచ్చి మేము ప్రార్థనలో ఉంటే వారు కూడా మాతో ప్రార్థనలో ఉండి వారు ప్రార్థన సహకారం కూడా అందించారు. అనేక మంది దైవ సేవకులు చేశారు. దేవుడు వారిని దీవించునుగాక. ఆమేన్. ఈ సమయంలో దేవుడి రాజు గారు వచ్చి ప్రార్థన చేస్తారు. తదుపరి మూర్తయ్య గారికి వర్తమానానికి సమయం. సర్వశక్తిమంతుని అత్యంత కృపా తిరుపతి మా ప్రియ పరలోకపు తండ్రి, నీకే మా స్తుతులు, స్తోత్రాలు, వందనాలు, కృతజ్ఞతలు